హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. చాలామంది లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అన్న అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయనే సమాచారం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలను విజిట్ చేస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో 100% మెన్షన్ చేయండి. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న డౌట్ అడగదలుచుకున్నాను. మీరు ఏ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోబోతున్నారు, ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలనుకుంటున్నారు, మెకానికలా, సివిలా, కంప్యూటర్ సైన్సా, లేదంటే ఏ టూల్స్కి సంబంధించిన అనేది కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏముంది అంటే తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిలింగ్ అనేది మళ్ళీ బ్రేక్ పడింది. ఎప్పుడు ప్రారంభం కావడానికి అవకాశాలు ఉన్నాయి? జూలై నెలలో మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభం కావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతలోపు మీరేం చేయాలి? సంబంధిత సర్టిఫికేట్లు అన్నీ కూడా అరేంజ్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఎంత మార్క్ తెచ్చుకున్నారు అనేది ఇంపార్టెంటే. బట్ ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతేనేమో మీ ట్యూషన్ ఫీజు ఇంక్రీజ్ అవుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతేనేమో మీరు ఓపెన్ కేటగిరీలో సీట్ కొట్టాల్సి వస్తుంది అనమాట. అప్పుడు మీరు సీట్ అనేది మిస్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఈ 2 సర్టిఫికేట్సే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకోవాలి. మిగతావన్నీ కూడా ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్. ఆధార్ కార్డులో థర్డ్ పాయింట్ మొబైల్ నెంబర్ అనేది అటాచ్మెంట్ చేసుకోండి. మ్యాక్సిమం మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. బీటెక్లో అందరూ మొబైల్స్ కొంటారు కాబట్టి మీ మొబైల్ నెంబర్ అంటూ మెయింటైన్ చేయండి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లలో ఆధార్ కార్డుకి లింక్ ఉంటే చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, తదితర ఎంసెట్ ఎగ్జామ్ రాబోయే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్కి కావచ్చు, స్కాలర్షిప్లో కావచ్చు యూజ్ అవుతుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి. ధన్యవాదాలు.